సో ఈరోజు మనం ఫైమోసిస్ దాని గురించి తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. ఫైమోసిస్ అంటే ఏంటంటే మన చర్మం అనేది వెనక్కి పెన్నిస్ మీద ఉన్న స్కిన్ అనేది చర్మం వెనక్కి రాకపోవటాన్ని ఫైమోసిస్ అంటాం. ఇది ఓన్లీ పెద్దవాళ్ళలో వస్తుందా అంటే లేదండి, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. మరి చిన్నపిల్లల్లో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే యూరిన్ అనేది తగ్గటం, అక్కడ స్కిన్ బాగా వాపు అంటే యూరిన్ పోసినప్పుడు ఆ స్కిన్ అంతా బెలూనింగ్ అంటాం, వాపు చేయటంని మనం చూస్తే అది ఫైమోసిస్కి లక్షణం. సో పెద్దవాళ్ళలో ఫైమోసిస్ ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేదా హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయటం వల్ల ఈ ఫైమోసిస్ అనేది రావచ్చు. ఫైమోసిస్ అంటే ఏంటి? చర్మం వెనక్కి లాగకపోవటం, పెన్నిస్ మీద ఉన్న చర్మాన్ని. సో దీనివల్ల ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా అంటే ఎస్, అది బాగా క్లోజ్ అయినప్పుడు యూరిన్ పోయటంలో ఇబ్బంది రావచ్చు, కొన్నిసార్లు సెక్స్ చేయటంలో కూడా ఇబ్బంది రావచ్చు. సో ఈ ఫైమోసిస్కి ప్రతిసారి సర్జరీ అవసరమా అంటే లేదండి. మైల్డ్ ఫామ్లో ఉన్నప్పుడు కొన్ని క్రీమ్స్ ఇస్తాం మనం, స్టీరాయిడ్ క్రీమ్స్ అని, ఆ క్రీమ్స్ ఇచ్చి దాన్ని ట్రీట్ చేయొచ్చు. కానీ సివియర్గా అయినప్పుడు మనం సర్జరీ చేసుకోవాల్సిందే. ఏం సర్జరీ చేస్తాం దీనికి అంటే సర్కంసిషన్ సర్జరీ అనేది చేస్తాం. ఈ సర్కంసిషన్ అనేది చాలా రకాలుగా చేయొచ్చు అనేది ఈ మధ్య ఏంటంటే మనకి నార్మల్ ట్రెడిషనల్ వేలో చేయొచ్చు, లేజర్తో చేయొచ్చు, అలానే స్టేప్లర్ సర్కంసిషన్ అని ఉంది. ఇది పూర్తిగా డే కేర్ సర్జరీ. పొద్దున వచ్చేస్తే సాయంత్రానికి పేషెంట్ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఒక 3-4 డేస్లో అంతా నార్మల్ కూడా అవ్వచ్చు. థ్యాంక్ యూ.